పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఇది అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఘోరం. కనీసం ప్రైవేటైజేషన్లో వాళ్ళ సాగు వాళ్ళ డబ్బే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ పరం చేయడం ఇదన్నమాట. అక్కడ ప్రైవేటైజేషన్ ఓన్లీ ప్రైవేటైజేషన్లో వాళ్ళ డబ్బే ఉంటుంది. ఇక్కడ పీపీపీలో ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ పరం చేయడం. కాబట్టి ఆ 3 కారణాలు వాళ్ళు చెప్పేటి కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేస్తున్నారు? కాసుల కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి, అంతకుమించి ఏముంది దీంట్లో? ప్రభుత్వ డబ్బును భవనాలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ కమిషన్లు కొట్టడము, దాంతో రాజకీయాలు చేయడము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కళాశాలకు యావరేజ్గా 50 ఎకరాలు ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎకరా కనీసం 2 కోట్లు ఉంటాయి. పులివెందుల్లో చూశాను, అక్కడ 2 కోట్ల పైన ఉంది ఎకరా, 50 ఎకరాలు. ఇక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని 100 రూపాయలకి ఇస్తారు. శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భలే మంచి చౌక బేరం అని చెప్పేసి. అక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని 100 రూపాయలకు, 50 ఎకరాలు 100 కోట్ల విలువ చేసే భూమిని 5,000 రూపాయలకు. రాష్ట్రం అంతా ఇంతే. అది వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఇల్లు తీసుకోవడం. కాబట్టి ఇది కారణం. అందువల్లనే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇది జీవో 590ని ఉపసంహరించుకున్నంత వరకు దీన్ని వదిలే క్వశ్చనే ఉండకూడదు. ఇప్పటికైనా తప్పు చేయడం మానవ లక్షణం, సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోరి, మన అందరి శ్రేయస్సుతో పాటు వాళ్ళ కూటమి ప్రభుత్వ శ్రేయస్సు కూడా ఇమిడి ఉంది. లేకుండా పోతే, దీన్ని ఉపసంహరించుకోకుండా పోతే జీవో 590 కూటమి ప్రభుత్వానికి ఉరిత్రాడు కాక తప్పదు. కాబట్టి మిత్రలాభంలో పరవస్తు చిన్నైసూరు చెప్తాడు, పోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు. కాబట్టి మీరు మరొక్కసారి చదువుకోండి. కాబట్టి మీరు మిత్రలాభంలోని సూక్తిని కనుక్కొందని జీవో 590ని విరమించుకోండి, ఉపసంహరించుకోండి. మీరు బాగుపడండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.